బ్యాక్ న్యూస్. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఫౌంటైన్ ను నిర్మించారు. విగ్రహానికి రెండు వైపులా వేదికలను ఏర్పాటు చేశారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనుండగా మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. వీఐపీలు ఇతరులు కూర్చోవడానికి వీలుగా ప్రత్యేకంగా షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ ఆవిష్కరణ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను రచించిన కవి అందశ్రీని, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ప్రభుత్వం తరపున సన్మానించనున్నారు. ఇక రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నేడు సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఈ సందర్భంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గత 10 రోజులుగా ఇటు నెక్లెస్ రోడ్ లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్ కావచ్చు, అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రోగ్రెస్ ని వివరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు చివరి రోజు ఇక సచివాలయంలో ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అయితే ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక దాదాపుగా వివిధ జిల్లాల నుంచి మహిళా సంఘాలు కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ నుంచి ఆదేశాలు వెళ్ళి ఆ మేరకు ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా వైభవోపేతంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి జరగబోతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి ఈ మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే వాళ్లకు ఆహ్వానాలు కూడా పంపారు. ఈ రోజు సోనియా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పి విమర్శలు కూడా ఉన్నాయి. ఇక వీటన్నిటిని కాదని చెప్పేసి ఈరోజు విగ్రహం ఆవిష్కరణ చేయబోతున్నారు. దాదాపుగా 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం, కాంస్య విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసి ఈ రోజు ఆవిష్కరణకు అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పటికే ఏర్పాట్లను సీఎం కూడా పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆ తెలంగాణ తల్లి పరిసర ప్రాంతాలు కూడా ఇటు ఫౌంటైన్ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ పూర్తి స్థాయిలో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా సునీల్, మరోపక్క ఏదైతే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కొంతమంది రకరకాలుగా పాత విగ్రహంకి అదేవిధంగా కొత్త తెలంగాణ తల్లికి తేడాలున్నాయంటూ కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలన్నిటికీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు, తాము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మారుస్తామని చెప్పేసి చెప్పారు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలకు దర్పం పట్టేలా ఉంది. తాము మాత్రం ఇటు గ్రామీణ ప్రాంత మహిళలు కావచ్చు, అదేవిధంగా సాధారణ పౌరులకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లిని రూపొందిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ మేరకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ వివిధ వర్గాలతో సమావేశమైంది. ఆ తర్వాత దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఇచ్చినటువంటి నివేదిక మేరకే ఈ తెలంగాణ తల్లిని రూపొందించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచారు. శిల్పి రమణారెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.
ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గకుండా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రభుత్వం కొత్తగా రూపొందించిందని చెప్పాలి. ఈ కార్యక్రమం అయితే అట్టహాసంగా ఉండబోతా ఉంది. రైట్ సునీల్.